కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి భారతీయులు కానీ ఒక చక్కటి ఆలోచన ఎప్పటికైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్యారిస్ ఇదివరకు గొప్ప స్వర్గం, ఆడికి వెళ్తే అందంగా ఉంటుంది, లేకపోతే విదేశాలంటే గొప్ప విశేషం, భవనాలు ఇవి కాదు, అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకొచ్చింది. అయితే ఇలా తిరిగి తిరిగి ఇప్పుడు వెక్స్ అయిపోయింది. పైగా ఇప్పుడు ఆయా నగరాలు ఆయా పట్టణాలలో ఒకటి వసతులు కల్పించలేని పరిస్థితి, రెండవది మతపరమైన ఉద్రిక్తతలు, మూడవది చొరబాటుదారుల కారణంగా కంపు అయిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కువైపోయింది. ఇలాంటి సందర్భంలోనన్నా భారతదేశంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలను కాశ్మీర్ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో పాడేరు చూడొచ్చు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు. ఇట్లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు వాస్తవంగా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో ఒక పక్కన ఆధ్యాత్మిక టూరిజం చేయొచ్చు, ట్రెక్కింగ్ లాంటి టూరిజం చేయొచ్చు, పర్యావరణపరమైన టూరిజం చేయొచ్చు, సముద్రాల పక్కన సరదాగా తిరగచ్చు. ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది అంతర్జాతీయంగా ప్రచారం జరిగితే మనం ఎక్కడెందుకు ఒక కుంభమేళాకి 60-70 కోట్ల మంది వచ్చినా కూడా ప్రశాంతంగా సాగినటువంటి ఈ దేశపు యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఈ లెక్కలు కూడా ప్రపంచ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన టూరిజం అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ టూరిస్టులకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఆ దేశాలని చూసి బోరు కొట్టేసినటువంటి సందర్భంలో మన వైపుకి అట్రాక్ట్ చేయాల్సిన సందర్భం అయితే వస్తుంది.